గత నెల రోజుల నుంచి వైసీపీ వాళ్ళ అరాచకాలు, కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు వదిలిపెట్టుకోకుండా వీళ్ళ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారు. మరీ దారుణంగా నిన్నైతే కౌన్సిల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని పోయి చెప్పులు వేసుకొని మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రత, భక్తి శ్రద్ధలతో అందరూ ఆయనను పూజిస్తూ ఉంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని కౌన్సిల్లో చెప్పులు వేసుకొని తీసుకొని పోవడం చాలా దారుణం. దాదాపు నెల రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలియజేసినా కూడా ఏ విధంగా కల్తీ జరిగిందని, ఏదైతే సంస్థలు సరఫరా చేసినాయో పాలే సరఫరా చేయలేదు ఆ సంస్థల కంటే, అట్లయితే పాలే సరఫరా చేయనప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడుందని వాళ్ళను దొంగ తిరుగు మాటలు మాట్లాడడం, ఏదైనా తప్పుని కప్పుపించుకునేటట్టు ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఈ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే చాలా దారుణం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు గమనించాల. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నీచ రాజకీయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాటలు మహిళలను కించపరిచే విధంగా, మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళను పైకి ఎగదోలి ఈ విధంగా మాట్లాడండి, వెకిలి చేష్టలు, నీచ భాష మాట్లాడడం అనేది గతంలో మనం చూసినాం. దాంతో భాగంగానే ఈరోజు వాళ్ళు 11 సీట్లకు పడిపోవడం జరిగింది. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మతాన్ని గౌరవించాల. మక్కాకు పోయినప్పుడు ఈ ముస్లింలు కానీ, లేకపోతే జెరూసలంకి పోయినప్పుడు క్రిస్టియన్ సోదరులు కానీ, అదేవిధంగా హిందూ దేశంలో, మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా అంతా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అందరూ పోయి ముక్కులు తీర్చుకొని ఏదైనా ఆపద వస్తే కూడా ఆయనకు పోయి చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే మనము ఈ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. వీళ్లకు మంచి బుద్ధి ప్రసాదించాలా, లేదంటే మనం ఖచ్చితంగా వీళ్లకు భవిష్యత్తులో కూడా మంచి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, తిరుమల లడ్డూను టీటీడీని అపపవిత్రం చేసి 19 నుంచి 2024 వరకు తిరుమలను నాశనం చేసి ప్రతి దాంట్లో అవినీతి చేసి ఈరోజు వాళ్ళ కుట్రలన్నీ బయటపడి, ఆ కుట్రల్లో నుంచి బయటపడి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని చెప్పి నిన్న శాసనమండలిలో చూసాం. వైసీపీ శాసనమండలి సభ్యుల తీరు, సాక్షాత్తు భగవంతుడు తిరుమల తొలి గడప వెంకటేశ్వర స్వామిని అసెంబ్లీలోకి తీసుకొని వచ్చి అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. భగవంతుడు వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, ఈ జీవితంలోనే శిక్ష వేస్తాడు. అన్ని రకాలుగా గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనే హెరిటేజ్ సంస్థను కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. హెరిటేజ్ అనే సంస్థ 35-40 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎంతో ప్రెస్టీజియస్గా నిర్వహిస్తున్న సంస్థ, అనేక దేశీయ ప్రపంచ స్థాయి అవార్డులు వచ్చిన సంస్థ. ఆ సంస్థను కూడా కుట్రలో భాగంగా లాగి దాన్ని కూడా వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరకు దేవుణ్ణి కూడా అసెంబ్లీలో శాసనమండలి సభలో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కుట్రలని చేస్తూ వాళ్ళ సభ్యులతో రాష్ట్రంలో విధ్వంసం. మొన్న జరిగిన అంబటి రాంబాబును చూసాం, కావాలనే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులను, అదేవిధంగా బీజేపీ కానీ జనసేన శ్రేణులను, కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్తను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
వాళ్ళే రెచ్చగొడతారు, వాళ్ళే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. ఈ అరాచకానికి భగవంతుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళకి శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సుబ్బారెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన శ్రీనివాస్ గారు, మిగతా 3 పార్టీల శ్రేణులు అందరం కూడా వచ్చాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేయాలి, వీళ్ళ మీద వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద ఫిర్యాదు చేయాలి. శాసన మండలిలో వాళ్ళు చేసిన అరాచకం రాజ్యాంగ విరుద్ధం. ఒక పవిత్రమైన రాజ్యాంగ సభలో దేవుడిని తీసుకొని చెప్పులు వేసుకొని కింద పడేసి, వెంకటేశ్వర స్వామి ఫోటోలు కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటా పోతున్నారంటే ఏ విధంగా దేవుడిని అపవిత్రం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా. అందుకే ఈరోజు అందరం కూడా కడప తిరుమల తొలిగడప వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చాం. స్వామి, ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్రల నుంచి మీరు కాపాడండి, వాళ్ళు చేస్తున్న అరాచకం నుంచి కాపాడండి. భారతీయుడు కూడా ఇండియా గెలవాలని చెప్పి అన్ని పనులు వదిలిపెట్టి ఆ మ్యాచ్ను చూస్తాడు. అంటే దేశం మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న దేశభక్తి భావం ఇది. ఆ దేశభక్తి భావంతో నారా లోకేష్ గారు సొంత ఖర్చులు పెట్టుకొని శ్రీలంక పోయి మ్యాచ్ చూసొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి నొప్పి వచ్చింది? ఆయన పోలేదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ జట్లు తీసుకొని లండన్కి పోలేదా? ఏం పని పెట్టుకొని లండన్కి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారిక కార్యక్రమం ఏమన్నా ఉన్నిందా? ఆ రోజు ఆయన లండన్కి పోయినప్పుడు ఆ ప్రైవేట్ జట్టు ఫ్లైట్లకు ప్రభుత్వంతో కట్టించినారు డబ్బు. నిన్న లోకేష్ గారు పోయింది తన సొంత ఖర్చులతో పోయినాడు. ప్రతి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ప్రజల్లోకి తీసుకుపోయి అప్రతిష్ట పాలు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి నాటకం ఇది. ఇదంతా జగన్ నాటకం తప్ప ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి కుట్ర తప్ప ఇంకోటి కాదు. ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళు ఈ కుట్రల నుంచి దేవుడు కాపాడుతాడు ఈ రాష్ట్రం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.